నా నమస్కారం. నా పేరు తెనాలి రామకృష్ణ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మల్లన్న. ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. నా పేరు ముక్కు తిమ్మన. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు దుర్జటి. ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నా పేరు రాంగతి. రాజా రాజమాత్రాండ సాహి సమరంగన సౌరభవ శ్రీ 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 కృష్ణ దేవరాయ ఇచ్చేస్తున్నారు. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. దీనిని మనమంతా పూరించాలి. అష్టదిగ్గజ కవులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోదయం. మా ఆలోచన నిజమే పెద్దన మాత్య. కానీ ప్రభువుల ఏలుబడిలో తమిళ్, కన్నడ, ఉర్దూతులు ఇన్ని భాషలు ఉండగా తెలుగు భాషపై ఎందుకింత మక్కువ చూపడం గల కారణం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేమిటి సూరణ కవి? మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడిన వారుందురే. తెలుగదయేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కొండ ఎల్లను పులుగొలువ నెలుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉండదు? పెద్దనామత్య కవులారా, మేము పద్యపూరణను తరువాత పూరిస్తాం. ముందు మీరంతా పద్యపూరణకు సిద్ధం కండి. పెద్దనామత్య, నీ పద్యపూరణకు సమస్య ఇదిగో, అందుకోండి. అగ్రజానజులై లనజాగ్రజులుగా. దీనిని అర్థవంతంగా పూరించండి అయ్యా. మహాప్రభు, ఎంత చక్కటి సమస్య. అన్న తమ్ముళ్ళు తమ్ముడన్నయ్యారా. ఇదిగో నా పూరణ. పుష్యమిన్ భరతజ్ఞుడు పుట్టినాడు, మనసి లక్ష్మణుడు దాశేషుడు పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిదే ఎగసి చూడు, నాగ్రజానులు నరుజాగ్రజులే. కానీ లోక వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని ఉంటుంది. కరినెత్తుకుపోయే ఎలుక గలుగను దినియన్. దీనిని అర్థవంతంగా పూరించండి అయ్యా భట్టుమూర్తి గారు. ఆహా, పల్లె జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహాప్రభు. ఇదిగోండి నా పూరణ. కరులు చిలుకలెద్దులు సర్కరతోను నరించి ఆర్చ, కడంబెట్టెడుచో గరిమరచి వర్తకుండా, కరినెత్తుకపోయి ఎలుక కలుగును దినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ. ఎలుక ఏనుగును ఎత్తుకుని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టున. ఆహాహా, ఏనుగులు, చిలకలు, ఎద్దులు చెక్కడితో చేసిన బొమ్మలు. వ్యాపారి పొగలంతా వాటిని అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మరిచాడన్న భావం వీళ్ళ విందుగా ఉంది. బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి, అందుకోండి. గాడిద ఏడ్చం గదన్న గణ సంపన్న. దీనిని అర్థవంతంగా పూరించండి అయ్యా. రాజశేఖర, మానవులు ఆడిన మాటలు తప్పైన వారు కొందరు ఉన్నారు. దీనిని జంతువులలో మనం చూడలేం. అయినా నేను దీనిని పూరించదను. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చన్ కదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణ దూషణ ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకొని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా ఉన్న ఓ జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో మీ పూరణ బలే. దూర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు అందుకోండి. అనే సమస్యను మీరు పూరించండి. ప్రభు, అక్షర వ్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు.
అయినా చక్కని పూరణ కవిస్తాను. నేను నేను నిన్ను 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 గణిలయతాల సంగతులు గణకాల పరిపూర్ణ మానసమున్న పలుకూని రాగములు మోదమునల్లుచు పల్కులటులన్ నననన నాన నాన నన నాన నాన. అలా శ్రీకాళహస్తీశ్వరి వరప్రసాద్ పవిత్రంగా పొందిన దుర్జటి భువన విజయ కళను చూసిన జానపదులు మన కవుల సాహిత్యాన్ని, మన సభా గొప్పతనాన్ని పొలంలో పని చేసుకుంటూ కూడా కూని రాగాల అల్లుకునే స్థితి కళ్ళకు కట్టినావు. పనిలో పాటలు పద్యాలు పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం సత్యం చెప్పారు రామకృష్ణ కవి. తదుపరి మీదే వంతు. మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో ఒక సీస పద్యం చెప్పండి. మమ్మల్ని పాలించే మహారాజా ఇదిగోండి నా పురాణ. మేక తోకకు తోక మేక, 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 మేక తొక తోక తోక మేక తొక తోక 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 మేక తొక తోక తోక తోక. ఆహా, మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి మేతకై మేకలను అడవికి తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేక వెనుక భాగాన తోక ఉంటుంది. ఆ తోక వెనుక మరో మేక పోతుంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న రెండు దత్తపదాలతో చిక్కగా చెప్పారు రామకృష్ణ. శభాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునే, అందుకే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతంలో ఒక పద్యాన్ని పూరించండి. ఆహా, ఏమి సమస్య? రాజా నీ కొడుకు కొత్త గోల, కొండవలె నిండు వీను మూల ముండదింక బండనమును గెలిపింతు పాండు సుతుల నురమున్ పూల దండరే కొత్త కుండ. ఓ ఈ కురురాజా, నీ కొడుకు దుర్యోధనుడు ఉత్త గోలకొండ కలిగిన మనసు, ఆకారంలో కొండవలె నుండును, బుద్ధి బలం లేనివాడు. నా మాట వినుము, యుద్ధం వస్తే సర్వం నాశనం. సమరమంలో ధర్మానికి న్యాయానికి బొద్దులైన పాండవులు గెలుస్తారు, నీ కొడుకు మరణిస్తాడు. పద్యం బాగుంది రామభద్ర. కొత్త కుండను రేవొత్తుకున్నాను చూడు, అద్భుతంగా ఉంది. మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి ఆసువుగా ఒక పద్యాన్ని చెప్పమని వేరొకరు పంపారు. ఇప్పుడు మీరు ప్రారంభించండి. మస్త్యమై జడనీది మడించు సోమకోన్, కూర్మమై కొవ్వపు కొండ మోసన్, గిటి అయి హరణ్యక్షకు గిట్టడంగించెను, హరి అయి వధించి ప్రహ్లాద జనకు, వటుడై బలిజదను వచించి కొదయించి, భార్గవుడై క్షత్రపతి జెండా, దశరథ రాముడు దశకొండు దెగట్టాచే, శౌర్య అయి దుష్టుల సంహరించే. మత్స్యావతారాన సముఖుని చంపాడు, కూర్మావతారాన మందరగిరిని మోసి పాల సముద్రాన్ని చిలకడానికి సహాయమయ్యాడు, వరావతారంలో హిరణ్యాక్షుని చీరాడు, నరసింహావతారంలో హిరణ్యాక్షుని చీల్చాడు, వామనుడై బాలిని పాతాళానికి పంపాడు, పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు, బుధుడై రాముడై రావణ్ణి వధించాడు, శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు, బుధుడై పూర్వశ్రీలను బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసుని చంపించాడు, కల్కి అయి నీతిహీనులను కూల్చాడు. ఇంతటితో దశావతార కార్యక్రమాలు మనోహరమైన సీసంతో ముగిశాయి. ఆహా, మీ అభినందనకు స్పందనకు నా వందనం రామభద్ర కవి. మహాప్రభు, నేను వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్య ఇచ్చారు, మీరు అనుమతిస్తే ఆ సమస్య మీకు ఇస్తాను. తప్పకుండా. సభారంభంలో మీకు మాట ఇచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. మహాప్రభు, అందుకోండి. అందరూ నందరు మరియు నందరేను. అది సంగతి. ప్రభుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపించాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసేదను. సంతోషం. ఆలకించండి.
కొందరు పాండితీధనులు, కొందరు నాగరకుల్ వదావదుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులై, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకులందరందరే, అందరు నందరే మరియు నందరు నందరే, ఎందరందరే. ఎంత బాగా పూరించారు మహారాజా. సభలో పాండిత్యమే ధనంగా కలవారు కలరు. కొందరు నాగరికులు, మరికొందరు ప్రవర్తలు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు మరికొందరు, నేతలు మరియు గాయకులు. ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారు. మీ సమస్య పూరణల పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతలు. శుభం.